కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజలను మోసం చేశారని సిపిఎం రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్ అన్నారు. ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సిపిఎం ధర్నా ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసం అందరము కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని ప్రజలకు సూచించారు. కార్యదర్శి కామ్రేడ్ మాగినేని రమేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సిఐటియు జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ విష్ణువర్ధన్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగనే పార్టీ రఘునాథపాలెం మండల కార్యదర్శి పార్టీకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగనే పార్టీ ఖానాపురం హవేలీ కార్యదర్శి పార్టీ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే పార్టీ 3 టౌన్ కార్యదర్శి సిఐటియు రాష్ట్ర నాయకులు కామ్రేడ్ భూకే టౌన్ కార్యదర్శి కామ్రేడ్ బోడపట్ల సుదర్శన్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగనే పార్టీ ఖమ్మం నియోజకవర్గ కార్యదర్శి వర్గ సభ్యులు మహిళా సంఘం జిల్లా నాయకులు కామ్రేడ్ వెల్లిపల్లి శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గారిని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాం. వెనక ఉన్నటువంటి వాళ్ళందరూ కూర్చోండి. కామ్రేడ్స్ జిల్లా కమిటీ సభ్యులు ఎంఏ జబ్బార్ గారిని కూడా పరిచయం కావాలని కోరుతున్నాం. సోదరులారా, బయట కొంత ఎండ మన కమిషనర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. లోపల ఉన్న కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ ఇతర అధికారులను కూడా బయట చెప్పేసి మనం ఈరోజు పెట్టిన డిమాండ్ లో ప్రధాన డిమాండ్ ఉంది. ఇవాళ నగరానికి ఇవాళ చదువు కోసం అయితే అనేక సందర్భాల్లో ఆందోళన కార్యక్రమం నిర్వహించాం. తక్షణమే రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రధాన డిమాండ్ కూడా ఈ రోజు మనం పెట్టడం జరిగింది. అక్కడున్న శారదా నగర్ రైల్వే అండ పిచ్చి మునిగిపోయిన పరిస్థితి కనపడుతున్నామని ఇవాళ ప్రధానమైన రోడ్లు ఏదో ఉన్నాయి. ఖమ్మం తీయడంలో పిఎస్ఆర్ రోడ్డు కానివ్వండి, ఎన్నో అవసరం ఉన్నాయి. వాటన్నింటినీ కూడా తీర్చాలని చెప్పేసి గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా వాళ్ళ ఈ మహిళలు ఇవ్వాలి, అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులను ఇవ్వాలి, అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులను ఇవ్వాలి, గృహలక్ష్మి పథకాన్ని ఇవ్వాలి, అర్హులైన ప్రతి మహిళ గృహలక్ష్మి పథకాన్ని ఇవ్వాలి, అర్హులైన మహిళలకు గృహలక్ష్మి పథకాన్ని ఉన్నాగా వచ్చారండి జనమందరూ అదండి కలెక్టర్ కూడా వస్తారు. అదేనండి కాదు కదా, అధికారులు చూసి అనుకుంటున్నారు అనుకోలే కదా. ఏం కాదు అక్కడ కాదండి, మీకేం ఇబ్బంది కలగదు అక్కడ. చెప్పాలి